డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. బేసిక్గా మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా నెగిటివ్ ఎమోషన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా పాజిటివ్ అవుతాయి అని చెప్తూ ఉంటారు. అండ్ చాలా వీడియోస్లో కూడా మనం చూసాం నెగిటివ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి. అసలు ఈ నెగిటివ్ థాట్స్ జనరేట్ అవ్వకుండా మీరు చెప్తూ ఉంటారు ఏదైనా కూడా రూట్ నుంచి కనుక మనము దాన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే అక్కడే మనము నెక్స్ట్ పాజిటివ్ నుంచి మనం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. ఆ రూట్ కాజ్ ఏదైతే నెగిటివ్ మనని డెవలప్ చేస్తూ ఉంటుందో దాన్ని డెవలప్ అవ్వకుండా ఉండడానికి మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు అంటారు మేడం? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ మనిషిలోని నెగిటివ్ థాటే బయటకు వస్తుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ కీడించి మేలించి అన్నమాట. జరగకపోతే ఏం జరుగుతుందో ముందే ఆలోచించి పెట్టుకో, దానికో అసలు ఏదో జరుగుతుంది అనేటటువంటి ఆ అపనమ్మకం ఎందుకు ఆలోచించాలి అలాగా? అలాగే చూడండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఫస్ట్ మనం ఎలా చూసామో దాని మీద మనకు పడినటువంటి ఇంప్రెషన్ త్రూ అవుట్ ద లైఫ్ క్యారీ చేస్తుంది. అది ఎన్నిసార్లు ఎలా మార్చుకోవాలి అని అనుకున్నా కూడా మారదు. ఏదో టెంపరీగా మారుతుంది తప్ప పర్మనెంట్గా మారదు అది. కాబట్టి ఏంటంటే ఈ నెగిటివ్ ఎమోషన్స్ని కూడా అసలు మనం ఫస్ట్ మన మనసులోకి రాకుండానే చేయాలి. ఎక్కడికన్నా వెళ్తున్నాం, ఏం జరుగుతుందో ఏమో అనేటటువంటి థాట్ని తీసేసి నేను వెళ్ళిన చోటంతా పాజిటివే జరుగుతుంది. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ అంతా పాజిటివ్గానే ఉంటుంది. అందరూ పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటారు. దీనికే మనం మెడిటేషన్లో చెప్తుంటాం, నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ప్రశాంతంగా ఉన్నాను. ఎక్కడున్నానో అక్కడ నేను ప్రశాంతంగానే ఉన్నాను, ఏం భయం లేదు. ఎక్కడికి వెళ్తున్నానో ఆశాజనకంగానే వెళ్తున్నాను. సో నన్ను చిన్నగా చూసే నా ఆలోచనలు నేను తక్షణమే వదిలిపెడుతున్నాను. అమ్మో నేను చేయగలనా లేదా ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను చేసేస్తాను. నన్ను మెరుగైన ఆ నమ్మకాలను నేను మరింత పెంపొందిస్తున్నాను. నన్ను నేను నమ్మేటటువంటి మెరుగైనటువంటి ఆలోచన నేను ఇంకా పూర్తిగా విశ్వసిస్తున్నాను. అంటే ఏంటంటే నిన్ను నువ్వు షైన్ చేసుకోవడానికి కావాల్సినటువంటిని కూడా నీకు నువ్వే బూస్టప్ చేసుకుంటూ ఉండాలి. పక్కన వాళ్ళు ఎంతసేపు చెప్తుంటారు, కొంతసేపు చెప్తారు నువ్వు బాగున్నావు, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు కొంతసేపు చెప్తారు. కానీ ఎవరికి తెలుసు? అది నీ గురించి నీకు తెలుసు. సో నువ్వు ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనే దానికి ఎందుకు అని అంటే నువ్వు ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ నీకు తెలుసు. నీ థాట్స్ మీద నీకు నమ్మకం, నీ థాట్స్ మీద నీకు కరెక్ట్ అయినటువంటి అవగాహన ఉంది. నీ బిలీఫ్ సిస్టమ్ మీద నీకుంది. నీ యొక్క యాక్షన్స్ మీద నీకు కాన్ఫిడెన్స్ రావాలి. అంటే ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, బిలీవ్ సిస్టమ్, FBTA టెక్నిక్ మనం చెప్పాము. ఈ FBTA టెక్నిక్ని కానీ ఉపయోగించినట్లయితే నెగిటివ్ ఎమోషన్స్ని తీసేసుకోవచ్చు. వై, వెన్, వాట్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నెగిటివ్ ఎమోషన్ని బిల్డ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ ఎమోషన్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళామండి, వెళ్ళేటప్పుడు నిజంగా జరుగుతుందా? ఇంతకుముందు మీకు నేను చెప్పాను, ఒక ఫ్రెండ్ డబ్బులు ఇస్తాను అన్నదని ఒక ఆమె వెళ్ళింది. వెళ్ళే దారంతా ఆమెకి ఏం ఫోన్ చేసి ఏమన్నదంటే డబ్బులు తీసుకెళ్ళు వచ్చి అని చెప్పింది. ఆమె వెళ్ళే దారంతా నిజంగా ఇస్తుందా? మాట ఇచ్చింది కదా ఇస్తుందేమోలే, ఏమో అక్కడికి వెళ్ళక ఏమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళింది. సో ఇంకా ఈమె ఇంకొక 5 మినిట్స్లో రీచ్ అవుతుంది కనుక ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు రావద్దు, అమౌంట్ రాలేదు ఇంకా అని చెప్పాను. అంటే ఈ నెగిటివ్ అనేది ఎంత తొందరగా వెళ్ళిపోతుందంటే నీకు వచ్చేదాన్ని ఆపేస్తుంది అక్కడ. ఎప్పుడైతే మీరు నెగిటివ్ని ఏం జరుగుతుందా అని భయపడుతూ మీరు నడవండి, ఎక్కడో చోట కాలు స్లిప్ అవ్వడం జరుగుతుంది ఏదో విధంగా. అదే లేకుండా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, జరుగుతుంది, యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను దీనిని ఖచ్చితంగా నేను సక్సెస్ పొందుతాను అని మీరు ఒక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుని వెళ్ళండి. అంటే పాజిటివ్ ఎమోషన్ని రిలీజ్ చేయాలి. మనిషిలో 2 ఎమోషన్స్ ఉంటాయి. నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోయినప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి, పాజిటివ్ ఫీలింగ్ని ఎక్కువ పెట్టుకున్నప్పుడు పాజిటివ్ ఎమోషన్ వస్తూ ఉంటుంది. మనం మాట్లాడే తీరుని బట్టి మన ఎమోషన్ బయటకు వస్తూ ఉంటుంది. మనం ఎలా అయితే ఫీల్ అవుతున్నామో, ఈరోజు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అదే అక్కడ కనబడుతూ ఉంటుంది. నేను వెళ్తే ఏం జరుగుతుందో,
ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుందా అనేది నువ్వే కదా రిలీజ్ చేసిన థాట్, నువ్వే కదా అది, నువ్వే రిలీజ్ చేసావు కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది కూడా నువ్వే. అక్కడ ఏం జరిగినా పూచీకర్తలు మనమే. యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి మేడం? ఒక దానికి సరెండర్ అవని ఎలా అవ్వచ్చు అంటారు? ఎప్పుడైతే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏముందో దాన్ని యాక్సెప్ట్ చేయండి. అది ఏదైనా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు నా దగ్గర ఏది ఉందో నేను దానిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఈరోజు నేను ఎలా ఉన్నానో ఆ సిచ్యువేషన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. దీనికి మించి మెరుగైన భావాలను, మెరుగైనటువంటి స్థితిని నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక మెట్టు ఎక్కి నుంచున్న తర్వాత ఇంకొక మెట్టు ఎక్కడానికి రెడీ అవుతారు. మీరు అది ఎక్కకుండానే ఇంకోటి ఎక్కుతానంటే యాక్సెప్ట్ కాదు కదా. సో యాక్సెప్టెన్స్ అంటే ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో, కంఫర్ట్ జోన్ నుంచి అంటే ఇప్పుడు నేను ఇలాగే ఉంటాను, నా దగ్గరికి అన్నీ వస్తాయంటే రావు. దానికి మీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి, మీ పాజిటివిటీని పెంచుకోవాలి. ప్రతిదీ పెంచుకుంటూ పోతుంటేనే మీరు ఆ జోన్ నుంచి బయటకు రాగలుగుతారు. అంతేనా? మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగందే ఆన్సర్ బయటకు రాదు కదా. మీరే నేను ఈ క్వశ్చన్ అనుకున్నాను, ఆన్సర్ బయటకు వచ్చేస్తుంది అని అంటే రాదు కదా. మీరు ఆ క్వశ్చన్ని ఎమోషనల్గా మీరు బయటకు అడిగితేనే దానికి తగినటువంటి ఆన్సర్ బయటకు వస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనం నెగిటివ్ అక్కడ ఉన్నా కూడా దానిని పాజిటివ్గా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీతోని వర్క్ చేస్తాను అని అన్నారు, మీరు చాలా ఆశగా వెళ్ళారు, రాలేదు, ఏం చేస్తారు మీరు? యాక్సెప్ట్ చేయక తప్పదు. వీళ్ళు రారులే, వీళ్ళు ఎప్పుడు ఇంతేలే అని మీరు ఒక నెగిటివ్ ఎమోషన్ని డెవలప్ చేసుకుని మీరు వెనక్కి వచ్చేసారు అనుకోండి, ఎవరు లాస్ అవుతారు అక్కడ? మనమే ఆ ఎమోషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, మీరే లాస్ అవుతారు. ఓకే, వాళ్ళు రాలేదు కదా, ఓకే ఏదో వర్క్ ఉంది రాలేదు, ఓకే నా వర్క్ నేను ఇంకో విధంగా చేసుకుంటాను అని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, దేర్ ఈజ్ నో లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ ఎనర్జీ కదా. యాక్సెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడున్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయండి, అక్కడున్న సిచ్యువేషన్ని హ్యాపీగా రిసీవ్ చేసేసుకోండి. అలా రిసీవ్ చేసుకున్నప్పుడే ఫర్దర్గా మనము ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది. ఎప్పుడైతే మనం యాక్సెప్టెన్సీ అనేది లేకుండా పోతుందో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ అయిపోతాయి మనకి. కాబట్టి యాక్సెప్ట్ ద థింగ్స్, రిసీవ్ ద థింగ్స్ ఇన్ ద పాజిటివ్ వే. సో ఈ రెండు కానీ ఇది కూడా మనకు ఒక టెక్నిక్ అండి. మన ఎమోషన్స్ని మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, మన నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, పాజిటివ్ ఎమోషన్స్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి. అక్కడ లేదు వస్తుంది, రాలేదు వచ్చింది, దానినే 10 సార్లు చెప్పండి, వస్తుంది ఖచ్చితంగా, పొందుతాను ఖచ్చితంగా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని 4 సార్లు నీకు రాదు 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 అన్నారు అనుకోండి, మీరు ఏమంటారు? గట్టిగానే చేస్తాను, ఎందుకు రాదు అని, ఎందుకు రాదు నేను చేసి చూపిస్తాను అని గట్టిగా అరుస్తారు. అంటే మీలో ఉన్నటువంటి ఆ పాజిటివిటీ, ఆ ఎమోషన్ ఆ విధంగా బయటకు వస్తుంది. మీరు నెమ్మదిగా చెప్పారు, నేను చేస్తాను అని చెప్పారు, కాదు వాళ్ళు 4 సార్లు అన్నారు. ఈ 4 సార్లు ఫ్రీక్వెన్సీ కన్నా మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువతో అరుస్తారు మీరు. అవును, నేను సాధిస్తాను, చేయగలుగుతాను, నేను చేస్తాను, చేసి చూపిస్తానని చెప్తారు మీరు. అంటే ఏంటి? మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందా లేదా? సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడం వల్ల పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దానికే మనం ఈ FBTA టెక్నిక్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకుంటూ ఉండాలి, బిహేవ్ సిస్టమ్ని, బిలీవ్ సిస్టమ్, థాట్ ప్రాసెస్, యాక్షన్స్ అన్నిటినీ కూడా అండర్ అవర్ కంట్రోల్, మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు అన్నీ కూడా మనం చాలా ఫ్రూట్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాం. అంటే ప్రతి దానిని కూడా చేయటానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. సో అందుకోసం అని చెప్పేసి మనం కొన్ని టెక్నిక్స్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఎప్పుడు ఉండే అవకాశం? 3rd నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది బేసిక్స్ అండ్ అడ్వాన్స్ రెండు. ఓకే. సో బేసిక్స్ అడ్వాన్స్ రెండు కావాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది 45 days కోర్స్ ఉంటుంది. ఓకే. సో బేసిక్స్లో ఏంటంటే జస్ట్ టెక్నిక్ ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనకి ఇప్పుడు వాటర్ గ్లాస్ టెక్నిక్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, అలాగే ఏంజల్ నెంబర్స్ అండ్ 555, 777, 333, 999, 888, ఓకే, పిల్లో టెక్నిక్స్, విజన్ బోర్డ్, ఇలా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అవి జస్ట్ ఏంటంటే టెక్నిక్ ఏంటి అనేది చెప్పాను. బట్ అడ్వాన్స్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే ప్రతి టెక్నిక్ వెనకాల ఉన్నటువంటి సైన్స్,
ఆ టెక్నిక్ని ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, యూజ్ చేసేటప్పుడు మన యాటిట్యూడ్స్ని ఎలా మార్చుకోవాలి. అంటే ఇలాగే మనం ట్రావెల్ చేసేస్తే వచ్చేస్తుందా మనకి, ఈ విధంగానే మనం ట్రావెల్ చేయాలా. చాలామంది ఏమంటారంటే డబ్బు విషయం కదండి, డబ్బు వచ్చేసిన తర్వాత దాన్ని మానేస్తారు, మళ్ళీ డబ్బు సమస్య వచ్చినప్పుడు మాత్రమే దానిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మార్పు అనేది నీ లైఫ్లో వచ్చేయాలి మొత్తంగా. ఆ మొత్తం మార్పు అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, సమస్య అనేది రాదు. మళ్ళీ కోరి సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు, మనం మారాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మారినప్పుడు మన పరిస్థితి మొత్తం మార్చుకోవాలి కదా. ఏదో మనం ఇవాళ సమస్య తీరిపోయింది కదా మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాము అని అంటే అది కాదు కదా. అసలు సమస్యలు లేకుండా చూసుకుంటే ప్రాబ్లమే ఉండదు కదా. అవును, తీసేటప్పుడు దాని రూట్స్ నుంచే తీసేయాలి. మళ్ళీ దాన్ని గ్రో చేయించడం అనేది వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ కూడా. కాబట్టి ఏంటంటే ఈ టెక్నిక్స్ క్లాసెస్ అనేవి చాలామంది ఇంతకుముందు మనం చేసాము, చాలామందికి ఉపయోగపడ్డాయి, వాళ్ళు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చెప్తారండి. అయితే ఈ టెక్నిక్స్లోనే మనం ఏంటంటే టెలిఫోన్ టెక్నిక్, లెటర్ రైటింగ్. సో విశ్వానికి లెటర్ ఎలా రాయాలి, ఏ విధంగా మాట్లాడాలి, విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి. సో ఈ 45 డేస్తో పాటుగా వాళ్ళకి కొన్ని మెడిటేషన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫ్రమ్ June 3rd నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీ థాట్ ప్రాసెస్ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారా, లేదంటే టెక్నిక్స్ యూజ్ చేసి మీరు ఏదైతే డిజైర్ అనుకుంటున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.